హాయ్ ఫ్రెండ్స్, ఈ సండే స్పెషల్ మీరేం చేసుకుంటున్నారు? నేనైతే పచ్చి చింతకాయలతో మేవ చేపల పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి సీజన్లో మాత్రమే దొరుకుతాయి కదా. నేనైతే అస్సలు వదలను ఫ్రెండ్స్. అలా అని చింతపండు పులుసు బాగోదని కాదు, అసలు సంవత్సరం అంతా ఆదుకునేదే మనకి చింతపండు కాబట్టి దానికి పెట్టడానికి పేరే లేదు. కాకపోతే సీజన్లో దొరికే ఇవి వదలకుండా మనం మంచిగా తొక్కు చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే రోటి పచ్చడి చేసుకోవచ్చు, నిల్వ పచ్చడి చేసుకోవచ్చు. నిల్వ పచ్చడి కూడా మనం అప్పుడప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అది వగర వల్ల బ్లాక్ వస్తుంది కదా, దానివల్ల. చూసారు కదా, నేనైతే మంచిగా తక్కువ చేసి పెట్టుకున్నా ఫ్రిడ్జ్లో. అది కూడా నా కొడుకు బ్యాంక్ దగ్గర చెట్టి కోసుకొచ్చాడు. 100 రూపాయలు పెడితే వచ్చేదానికి పెద్ద మ్యాటర్ ఏం కాదు, కానీ అలా ఫ్రీగా వస్తే అబ్బా పిచ్చ ఆనందం అనుకోండి. అదేంటో మరి నాకైతే అర్థం కాదు. మరి మీకు కూడా అంతేనా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పులుసు ఉడుకుతుంటే గుమ్మలాడిపోతుంది అనుకోండి. మరి మీకు కూడా ఇలా చింత తొక్కుతో చేసుకోవడం ఇష్టమైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.